ఈ ఎగ్జామ్స్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలని వీడియో పెట్టినప్పటి నుంచి చాలామంది డిఎం చేశారు. అంటే చాలామంది అడిగేది ఏంటంటే కనుక అన్న మేము ఫస్ట్ మార్క్ టెస్ట్ ఇవ్వాలా లేదంటే సబ్జెక్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఇవ్వాలని. చూడు, నువ్వు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి మార్క్ టెస్ట్ ఇద్దామంటే టైం సరిపోదు. నువ్వు జస్ట్ ఏం చేస్తావు అంటే ఫస్ట్ 10 days వచ్చేసి నువ్వు బ్రష్ అప్ చేయి. మొత్తం దాంట్లో మీకు ఏమేమి టాపిక్స్లోంచి ఏమేమి క్వశ్చన్స్ సిలబస్ ఉంటాయనేది గూగుల్లో కొట్టినా వస్తుంది. ఇంగ్లీషు, క్వాంటు, రీజనింగ్. సో వాటిలో నీకు కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, మొత్తం 10 daysలో ఎంత మటుకు నువ్వు నేర్చుకుంటావు అంత మటుకు నేర్చుకోవచ్చు చాలు. తర్వాత మార్క్ టెస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయి. సరే, ఫస్ట్ మార్క్ టెస్ట్లో నీకు 10 మార్కులు వచ్చినా 20 మార్కులు వచ్చినా పర్లేదు, నువ్వు మార్క్ టెస్ట్ అలాగే 2 రోజులకు ఒకసారి ఒకే టాపిక్కే తీసుకో. ఏదైనా ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటాలో తీసుకున్నావు అనుకో, టైమ్ అండ్ వర్క్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్, అట్లా ఏదో ఒక టాపిక్ తీసుకో. దాంట్లో 3-4 టైప్స్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఆ 3-4 టైప్స్ క్వశ్చన్స్లో ఒక్కొక్క దాంట్లో 2-3 క్వశ్చన్స్ చేయి, బస్ చాలు, అంతే. అలాగా రోజు ఒక టాపిక్ తీసుకో, మార్క్ టెస్ట్ నీకేమవుతుందంటే నువ్వు ఏ సబ్జెక్ట్లో ప్రొఫెసర్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో మార్క్స్ రావాలి. మార్క్ టెస్ట్లో క్వశ్చన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో నీకు అర్థమవుతుంది. నీకు ఇంకా సిలబస్ ఎందుకు కవర్ చేయాలంటే కనుక నీకు బేసిక్ ఐడియా ఉంటుంది ఎగ్జామ్ క్వశ్చన్ మీద. సో ఈ రెండింటిని ప్యారలల్గా చేసుకో. అంతేగాని నేను ఫస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తా, తర్వాత వెళ్ళి మార్క్ టెస్ట్ ఇస్తా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. మార్క్ టెస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఓకే.